ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా రాత్రి ప్రారంభమైన భారీ వర్షం కురవడం వల్ల మరియు బుధవారం మధ్యాహ్నం వరకు దౌలతాబాద్ మండల కేంద్రంలో పాటు పలు గ్రామాల్లో వర్షం కురుస్తుంది. దీనికి కారణం దౌలతాబాద్ నుండి దొమ్మాటకు వెళ్లే రహదారిపై నీరు ప్రవహించడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించవలసి వస్తుందని దౌలతాబాద్ పట్టణంలోని శ్రీరామదాసు చెరువు రెండు వైపులా పలుగులు పారడంతో పాటు కొన్ని పురాతనమైన ఇళ్లు కూడా కూలిపోయాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు. ఇందులో పాల్గొన్న వారు ఆది వేణుగోపాల్ మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇది కూడా కొద్దిగా అరే గుడి మీరే పెట్టిరు కింద అది పెట్టినట్టు దౌలతాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో గత 11 సంవత్సరాల క్రితం అలుగులు దుంకినాయి. తర్వాత మళ్ళా ఈ సంవత్సరమే దుంకుతున్నాయి. రైతులకు ఎంతో శుభపరిణామం. నష్టపరిణామం కాకుండా కొంచెం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సారక ఉప్పరపల్లి సమ్మక్క సారక దగ్గర ఎల్లమ్మ టెంపుల్ కూడా సగానికి మునిగిపోయి ఉంది. దానికి కూడా ప్రమాదం ఇచ్చులే జరుగుతుందేమో. అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ పశువులు కానీ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వచ్చే ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అపవిత్రంగా బాగున్నాయి. 2 రోజులు ప్రజలంతా భారీ వర్షాలు ఉన్నాయి. ప్రజలంతా జాగ్రత్త ఉండాలని కూర్చున్నాం.